హాయ్ చిల్డ్రన్, మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఈవీఎస్ క్లాస్లో మనం ఈరోజు సర్కిల్ ద కరెక్ట్ వర్డ్ అనేది ఒక పిక్చర్ ఇస్తే ఏది కరెక్ట్ వర్డ్ అనేది ఎలా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. అది మీరు నోట్స్ తీసి నోట్స్లోనే రాసుకోండి. ఈవీఎస్ నోట్స్లో మీరు ఇటు సైడ్ పేజ్లో రాయండి, నేను ఇటు సైడ్ పేజ్లో రాస్తున్నాను. మీకు ప్రాబ్లం ఏం లేదు, మీరు అటు సైడ్ రాసుకుని చూపించండి, నాకు హోంవర్క్ పెట్టండి. డేట్ వేయండి. ఫస్ట్ డబల్ రూల్ నోట్స్ ఈవీఎస్ నోట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ డేట్ వేయండి. టుడేస్ డేట్ ఈస్ 10/12 ఇలా వేయండి. ఓకేనా? డే రాయండి. డే ఏంటి ఈరోజు? థర్స్డే. THURSDAY థర్స్డే. తర్వాత హెడ్డింగ్ రాసుకోండి. ఒక లైన్ ఈ రెడ్ లైన్ వదిలేసి ఇక్కడ ఈ లైన్లో ఇలా రాయండి. CIRCLE సర్కిల్. టేక్ ఫింగర్ డిస్టెన్స్. THE ద సర్కిల్ ద. టేక్ ఫింగర్ డిస్టెన్స్. CORRECT కరెక్ట్. టేక్ ఫింగర్ డిస్టెన్స్. WORD వర్డ్. సర్కిల్ ద కరెక్ట్ వర్డ్. మీకు ఇది హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా రాయమన్నానో అలాగే చూసి లైన్స్లో మీరు ఎలా రాయాలనేది అబ్జర్వ్ చేసి రాసుకోండి. నేను ఎలా రాశాను డబల్ లైన్స్లో. బోర్డు మీద కంటే మీకు బుక్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు కూడా ఇలాంటి బుక్సే ఉన్నాయి కాబట్టి 1 లైన్ ఇలా డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఇలా ఉన్న క్యాట్ పిక్చర్, మీరు పిక్చర్స్ వేయటం కూడా వస్తుంది ఇది చేస్తే. ఇలా క్యాట్ నేను ఎలా వేస్తున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ పెట్టి ఇలా టైల్ పెట్టి వేయండి. దిస్ ఈజ్ క్యాట్. 2 లైన్స్లో వచ్చేటట్టు వేసుకొని పోని ఇక్కడ రాయండి. CAT క్యాట్ అని రాయండి. నెక్స్ట్ ఇలా ఆబ్లిక్ పెట్టండి. స్లాష్ అంటారు దాన్ని. ఇలా పెట్టి డాగ్. DOG డాగ్. ఇది క్యాటా డాగ్గా అబ్జర్వ్ చేయండి మీరు. క్యాట్ కాబట్టి ఇక్కడ రీడ్ చేసుకోవాలి వర్డ్స్. క్యాటా డాగ్. క్యాట్ కాబట్టి CAT క్యాట్ అనేది ఇక్కడ ఉంది, దానికి ఇలా సర్కిల్ చేయండి మీరు. అది క్యాట్. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా బ్యాట్ అనేది వేయండి. ఈజీనే, నేను వేస్తున్నాను కదా, చూసి వేయండి. బ్యాట్ ఇక్కడ రాయండి. BALL బాల్. స్లాష్ BAT బ్యాట్. బ్యాటా బాల్? ఇది బ్యాట్ కదా, బాల్ ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాబట్టి దీనికి ఇలా సర్కిల్ చేయండి, అది కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి. ఇలా సర్కిల్ పెట్టి ఇలా ఒక 4 లైన్స్ బిగ్గా, ఒక 4 లైన్స్ స్మాల్గా ఇవ్వండి. ఇది సన్ అయిపోయింది. ఇక్కడ మనం రాద్దాం. SUN సన్. స్లాష్ MOON మూన్. సన్నా మూనా? సన్. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ పిక్చర్? సన్ కాబట్టి సన్కి ఇలా సర్కిల్ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చినాయి అబ్జర్వ్ చేయండి. డబల్ లైన్స్లో 3 లైన్స్లో కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఒక లైన్ ఫస్ట్ డాట్ పెట్టుకున్నాము ఇలా. నెక్స్ట్ 3 లైన్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ 2 లైన్స్ డాట్ పెట్టుకుని ఇక్కడ రాయండి. ఇక్కడ యాపిల్ పిక్చర్ వేద్దాం. కొంచెం బిగ్గానే వేసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. 2 లైన్స్కి కంప్లీట్ అయ్యేటట్టు యాపిల్ ఇక్కడ రాద్దాం. మ్యాంగో రాద్దాం. MANGO మ్యాంగో. మీకు పిక్చర్ స్పెల్లింగ్ వస్తుంది, రైటింగ్ వస్తుంది, పిక్చర్ వేయటం వస్తుంది, అదేంటనేది ఐడెంటిఫై చేయటం వస్తుంది. మ్యాంగో. యాపిల్. APPLE యాపిల్. డబల్ లైన్స్లో రాయటం కూడా తెలుస్తుంది. యాపిల్. ఇది యాపిలా మ్యాంగోనా? యాపిల్ కాబట్టి ఇక్కడ యాపిల్ సెకండ్ వర్డ్ కాబట్టి సెకండ్ వర్డ్కి యాపిల్ దగ్గరే ఇలా యాపిల్ని కవర్ చేసుకుంటూ సర్కిల్ చేయాలి. నెక్స్ట్ చూడండి. హట్ వేద్దాం ఇలా. ఇది కొంచెం చిన్నదైనా వేయచ్చు, పెద్దదైనా వేయచ్చు. ఇలా ట్రయాంగిల్ పెట్టండి. ముందు
రెక్టాంగిల్ పెట్టండి, తర్వాత ట్రయాంగిల్ పెట్టండి, ఇలా మళ్ళీ ఇక్కడ కూడా రెక్టాంగిల్ పెట్టండి. అదేంటిది హట్. ఇది స్క్వేర్ లాగా పెట్టి ట్రయాంగిల్ పెట్టేనే వేయచ్చు. దీన్ని ఏంటి హట్, HUT హట్ట. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా రాద్దాం, దీనికి సూటబుల్ వర్డ్ హట్. హౌస్ అని రాద్దాం. హౌసే కానీ హౌస్ కరెక్ట్ అవ్వదు. హట్ నట్ అని రాద్దాం. నట్ అని రాస్తే మీకు కొంచెం దానికి రైమింగ్ వర్డ్ లాగా వస్తుంది. NUT నట్. నట్ట ఇది హట్ కాబట్టి హట్ అనే దీనికి సర్కిల్ చేయండి, చదువుకోవడానికి హట్. నెక్స్ట్ ఇలా ఫ్లవర్ వేద్దాం. ఒక చిన్న ఫ్లవర్ ఇలా సర్కిల్ పెట్టండి. సర్కిల్కి ఇలా పెటల్స్ పెట్టండి. 1 2 3 4 5 6. ఇది ఫ్లవర్. ఇక్కడ రాద్దాం ఫ్రూట్ అని రాద్దాం. అది ఫ్రూటా ఫ్లవరా అని రాయాలి. FRUIT ఫ్రూట్. ఇంకా ఇట్లా స్లాష్ ఇచ్చి ఫ్లవర్ FLOWER ఫ్లవర్. ఇది ఫ్రూటా ఫ్లవరా? ఫ్లవర్. ఇది ఫ్లవర్. ఫ్లవర్కి సర్కిల్ చేయండి. ఇది ఫ్లవర్. ఇలా ఎన్ని వచ్చినాయి? ఒక 6 వచ్చినాయి కదా. ఇప్పుడు చక్కగా ఈ 6 కూడా మీరు ఇంకొక 2 లైన్స్ వదులుకునైనా సరే కింద గ్యాప్ లేకుండా రాసుకోవచ్చు. ఇది నీట్గా ఇలాగే ఇలా హోంవర్క్ మీరు నాకు ఒక్క పేజ్లో రాయండి. పోనీ క్లాస్ వర్క్ హోంవర్క్ 2 రాయవసరం లేదు. ఇది ఒక్క చోట రాసి నాకు వాట్సాప్లో పెట్టండి, ఓకేనా అమ్మ? అలాగే కొన్ని మనం ఈ మధ్య రీసెంట్గా నేర్చుకున్న స్పెల్లింగ్స్ మనం ఒకసారి నేర్చుకుందాం. నేను బుక్లో రాస్తున్నాను, మీరు రఫ్లో రాసుకోండి, తెలుస్తుంది. ఇన్సెక్ట్స్ నేర్చుకున్నాం కదా, వాటికి ఒకసారి రాసుకుందాం. మళ్ళీ మనం ఇలా రాస్తే మీకు వచ్చేస్తాయి స్పెల్లింగ్స్. ANT యాంట్. యాంట్. నాతో పాటు పలకండి. ANT యాంట్. నెక్స్ట్ బటర్ఫ్లై. BUTTERFLY బటర్ఫ్లై. BUTTERFLY బటర్ఫ్లై. BUTTERFLY బటర్ఫ్లై. BUTTERFLY బటర్ఫ్లై. నెక్స్ట్ హౌస్ ఫ్లై. HOUSEFLY హౌస్ ఫ్లై. HOUSEFLY హౌస్ ఫ్లై. HOUSEFLY హౌస్ ఫ్లై. నెక్స్ట్ కాక్రోచ్. COCKROACH కాక్రోచ్. COCKROACH కాక్రోచ్. COCKROACH కాక్రోచ్. నెక్స్ట్ లేడీ బర్డ్. ఇటు సైడ్ LADYBIRD లేడీ బర్డ్. LADYBIRD లేడీ బర్డ్. LADYBIRD లేడీ బర్డ్. నెక్స్ట్ మస్కిటో. MOSQUITO మస్కిటో. MOSQUITO మస్కిటో. MOSQUITO
మస్కిటో. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవి హార్డ్గా ఉంటాయి. కనీసం వీడియో చూసి నేను చెప్పేటప్పుడైనా మీరు పలికితే మీకు స్పెల్లింగ్స్ వస్తాయని చెప్తున్నాను నేను. నెక్స్ట్ SPIDER స్పైడర్. SPIDER స్పైడర్. SPIDER స్పైడర్. SPIDER స్పైడర్. నెక్స్ట్ గ్రాస్ హోపర్. GRASSHOPPER గ్రాస్ హోపర్. GRASSHOPPER గ్రాస్ హోపర్. GRASSHOPPER గ్రాస్ హోపర్. ఇవి 8 కొని మీరు కూడా బుక్లో ఇక్కడే కింద రాసుకోండి. ఇలా ఇవి ప్రాక్టీస్ అవ్వండి. ఇవి మీకు వచ్చేయాలి స్పెల్లింగ్స్. మీరు ఇంటి దగ్గర మీ మమ్మీ వాళ్ళు చక్కగా మీ మమ్మీ వాళ్ళ మాట విని చదవండి. అల్లరి చేయకుండా కాసేపు వీడియో చూసి వీడియో చదవండి. ఓకేనా? రాసుకున్న స్పెల్లింగ్స్ నాతో పాటు చెప్పేటప్పుడు వీడియో చెప్పేటప్పుడు చెప్పాను కాబట్టి పలకండి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.